హాయ్ హలో వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ తెలుగు ఛానల్. మనం అమరావతి ఐకానిక్ టవర్స్కి సంబంధించి రెగ్యులర్ అప్డేట్స్ ఇస్తున్నామని మీకు అందరికీ తెలుసు. ఈరోజు అమరావతిలో కంప్లీట్గా అంటే దాదాపు చాలా వరకు వాటర్ అయితే బయటికి తీసేశారు. దాదాపు 15 రోజుల నుంచి ఈ వాటర్ తీస్తూనే ఉన్నారు. ఇప్పటికి ఇంకొక 2-3 రోజుల్లో కంప్లీట్ అయితే అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్ని కూడా అడిగాం, ఇంకో 2-3 రోజుల్లో ఇది కంప్లీట్ అయిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి అన్నారు. దాదాపు 4-5 మోటార్లతో కంప్లీట్గా 24 గంటల పాటు తోడతానే ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. అంటే ఇంకొక ఒక 4-5 రోజులకి కంప్లీట్గా ఈ వాటర్ అన్ని బయటకు వచ్చేస్తే కొంచెం ఇదంతా కూడా ఎండిపోయిన తర్వాత లోపలికి వెళ్ళి ఇది చెక్ చేసుకుని ఇది పనిచేస్తుందా లేదా ఇవన్నీ మళ్ళీ నెక్స్ట్ అంటే ఒక 1 వీక్ తర్వాత మిగతా పనులు అయితే స్టార్ట్ చేసే పని అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఇంకొక 2-3 రోజులు మాత్రం ఇది కంప్లీట్గా ఈ వాటర్ అన్ని ఇంకా దాదాపు ఒక 4-5 అడుగులు నీళ్ళు అయితే కనిపిస్తున్నాయి. ఈ 4-5 అడుగులు నీళ్లు బయటికి వెళ్ళాలంటే ఇంకొక 2-3 రోజులు అయితే పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఇంకా దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు రెగ్యులర్ అప్డేట్స్ అవి కూడా మీకు ఇస్తూనే ఉంటాం. ఈ చుట్టుపక్కల మొత్తం అంతా కూడా ముందు ఏ పని చేయాలన్నా కూడా ముందు ఈ వాటర్ అనేవి బయటికి తీయాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మిగతా ఏది వర్క్ స్టార్ట్ చేయాలన్నా ముందు వాటర్ బయటికి వెళ్తే ఈ బురద కొంచెం ఎండిపోతే ఆ లోపలికి వెళ్ళి చెక్ చేయాలన్నా అది పాత తడిచిపోయి నానిపోయి ఉన్నటువంటి ఏవి పని చేస్తాయి ఏవి పని చేయవు ఏంటి చూడడానికైతే మాత్రం చాలా బాగానే కనిపిస్తుంది, చాలా స్ట్రాంగ్గా అయితే ఉన్నట్టుగానే అనిపిస్తుంది. కానీ మరి ఎంతవరకు ఉంటాయి ఏం జరుగుతుంది అనేది ఇంకా తెలియట్లే. సో ఇవన్నీ వాటర్ క్లియర్ అయిపోయి ఈ బురద కాస్త ఎండితే తప్ప అధికారులు వచ్చి దీని లోపలికి వెళ్ళి చెక్ చేసుకునే పరిస్థితి అయితే కనిపించట్లే. మనం ఇక్కడ చూసుకుంటే చాలా వరకు బయటపడుతున్నాయి. ఇక్కడ ఏంటంటే మోటార్లు అప్పట్లో వాడినటువంటి మోటార్లు కావచ్చు, అక్కడ వదిలేసి ఉన్నటువంటి ఐరన్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏవి కూడా ఎక్కడికి అంటే ఆ ఐరన్ అంతా తుప్పట్టేసింది. కానీ మరి అవి పని చేస్తాయా పని చేయవా ఇవన్నీ కూడా గవర్నమెంట్ వచ్చి చూసుకుని చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి. మిగతా ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి అంటే ఇక అప్పట్లో ఇక్కడ ఫౌండేషన్ స్టార్ట్ చేయడానికి కావాల్సినటువంటి అన్నీ కూడా ఇక్కడ పెట్టుకుని అర్ధాంతరంగా అప్పట్లో వదిలేసి వెళ్ళిపోయినటువంటి కాంట్రాక్టర్లు కూడా చాలా వరకు లాస్ అయిపోయారు అప్పట్లో. సో మరి ఇప్పుడు మళ్ళీ వాళ్ళకే ఇస్తారా వేరే వాళ్ళకి ఇస్తారా ఏంటనేది కూడా తెలియాల్సి ఉంది. ఈ కాంట్రాక్ట్ ఇదంతా కూడా మళ్ళీ చాలా పెద్ద పని అయితే కనిపిస్తూ ఉంది. ఇదంతా బురద క్లియర్ చేసి మళ్ళీ పని స్టార్ట్ చేయాలన్నా కూడా మినిమం ఒక 15 రోజులైతే మనకి పట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే ఈ బురద అంతా ఎండిపోయి లోపల మిగతా అంతా చెక్ చేసుకుని దాని రిజల్ట్ వచ్చి ఆ తర్వాత దీనికి సంబంధించిన ఫౌండేషన్ స్టార్ట్ చేయాలంటే ఇంకొక 15-20 రోజుల తర్వాతే తప్ప ముందైతే కనిపించట్లేదు. అంతేకాకుండా ఇవి ప్రధానంగా ఈ ఫస్ట్ ఫేజ్లోనే ఇవి పూర్తి చేయాలని చెప్పి గవర్నమెంట్ అయితే నిశ్చయించుకుంది. దీనికి సంబంధించి అంటే అమరావతికి సంబంధించి ఆంధ్రప్రదేశ్కి ఉన్నటువంటి సెక్రటేరియట్ కావచ్చు, పరిపాలనా భవనాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఈ 3 టవర్స్ ప్లస్ అటుపక్క ఇంకో 2 టవర్స్, ఆ 2 టవర్స్కి సంబంధించి అయితే నీళ్లు మొత్తం అన్ని బయటికి తీసేశారు. అది కొంచెం ఎండిన తర్వాత దానికి టెస్ట్ చేసి దాన్ని పని స్టార్ట్ చేసే అవకాశాలు కనిపిస్తుంది. సెకండ్ టర్మ్లో ఈ 3కి సంబంధించి ఈ 3 టవర్లు పని అయితే జరిగే అవకాశాలు కనిపిస్తుంది. ఫస్ట్ అయితే అటుపక్క ఉన్నటువంటి టవర్స్ అయ్యి గత వారమే కంప్లీట్ అయిపోయాయి, వాటర్ అన్ని బయటికి తీసేశారు. దాన్ని ఫస్ట్ స్టార్ట్ చేసి తర్వాత దీన్ని వర్క్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తుంది. ముందైతే అదే అవుతుందని అయితే మనం అనుకోవచ్చు. ఎందుకంటే అది ఇప్పటికే చాలా వరకు ఎండిపోయినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. వాటర్ అన్ని కూడా బయటకు వచ్చేసి ఇది సెకండ్ టర్మ్లో మనకి చేసే అవకాశాలు కనిపిస్తుంది. దీనికి ఇంకొక 15 రోజులు మనకి వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది.